హాయ్, అందరికీ నమస్తే. మీరు లోన్ పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీకు 2-3 లక్షల రూపాయలు సేవ్ అవుతాయి. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనము ఇల్లు కొనాలి అనుకుంటే ఏం చేస్తాము? మనకు నచ్చిన ఏరియాలో, రోడ్డుకి దగ్గరలో, మంచి ప్రైజ్లో చూస్తాము. నచ్చిన ఇల్లు చూసి ప్రైస్ తెలుసుకొని మన బడ్జెట్కి ఓకే అనుకున్నాక మనం కొనుక్కునే ఇల్లు ఎంత, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత, ఎంతవరకు లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత అవుతుంది అని తెలుసుకొని లోన్కి వెళ్తాము. ఎగ్జాంపుల్, మనం 150 గజాల ఇల్లు కొన్నాము అనుకోండి. దాని విలువ 70 లక్షలు అనుకోండి. దానికి 50 లక్షలు లోన్ పెట్టుకొని మిగతా డబ్బు మన వద్ద ఉన్న డబ్బు పెట్టి ఇల్లు కొంటాము. ఇప్పుడు 70 లక్షలు ఇల్లు కొంటే 50 లక్షలు లోన్ పెట్టుకుంటాము. బ్యాలెన్స్ 20 లక్షలు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మన సేవింగ్ అమౌంట్ ఉపయోగించి కొంటాము. ఇప్పుడు 70 లక్షలు ఇల్లు కొంటే 40 లక్షలు లోన్కి వెళ్తాము. అలాగే బ్యాలెన్స్ 30 లక్షలు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మన సేవింగ్ అమౌంట్ నుంచి ఉపయోగిస్తాము. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత అంటే, మనం 70 లక్షలకు ఇల్లు కొంటే 70 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 70 లక్షలు ఇంటూ 7.5% చొప్పున 5,25,000 రూపాయలు గవర్నమెంట్కి చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం లెక్క చేస్తే ఇంటికి 70 లక్షలు ప్లస్ గవర్నమెంట్కి కట్టవలసిన చలానా 5,25,000 రూపాయలు. ఇప్పుడు మొత్తము 75,25,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఇందులో 2-3 లక్షల రూపాయలు ఎలా సేవ్ చేయాలి? అయితే నేను చెప్పిన విధంగా చేయండి. మీరు లోన్ తీసుకునే ముందే పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ అని వెళ్ళండి. పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, అది ఎలాగా? ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి, స్కిప్ చేయకండి. మీరు ముందుగా చేయవలసిన పని ఏమిటంటే సెమీ ఫినిషింగ్ ఉన్న ఇల్లు చూడండి. అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లును చూడండి. ఇల్లు ఫినిష్ కాలేదు కనుక ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు 70 లక్షలు ఇల్లు కొన్నారు, 40 లక్షలు లోన్ పెట్టారు, 20 లక్షలు మీ సేవింగ్ డబ్బులు పెట్టారు, అలాగే 5,25,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టారు. అయితే ఇక్కడనే ఉంది అసలైన విషయం. మీరు లోన్ పెట్టి 70 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5,25,000 రూపాయలు అవుతుంది. అయితే పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే 3 లక్షలు అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, ముందుగా ఇల్లు సెమీ ఫినిషింగ్ ఉన్నప్పుడు లోన్ పెట్టుకోండి. ఇప్పుడు ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్కి రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. ప్లాట్ వాల్యూ 40 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే కన్స్ట్రక్షన్కి 30 లక్షలు పెట్టుకోండి. మీరు 70 లక్షలకి ఇల్లు కొంటే అందుకు 40 లక్షలు ప్లాట్ వాల్యూ, 30 లక్షలు కన్స్ట్రక్షన్ వాల్యూ అవుతుంది. అప్పుడు మీరు 40 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే 40 లక్షలు ఇంటూ 7.5% లాగా రిజిస్ట్రేషన్ వాల్యూ 3 లక్షలు అవుతుంది. అంటే ప్లాట్ వాల్యూ 40 లక్షలు, కన్స్ట్రక్షన్ వాల్యూ 30 లక్షలు, రిజిస్ట్రేషన్ వాల్యూ 3 లక్షలు, మొత్తం వచ్చేసి 73 లక్షలు అవుతుంది. అదే హౌస్ పర్చేస్ లోన్ పెట్టుకుంటే హౌస్ వాల్యూ 70 లక్షలు, రిజిస్ట్రేషన్ వాల్యూ 5,25,000, మొత్తం 75,25,000 అవుతుంది. పర్చేసింగ్ కమ్ కన్స్ట్రక్షన్ లోన్ 73 లక్షలు అవుతుంది. అంటే పర్చేసింగ్ లోన్ 75.25 లక్షల నుండి పర్చేసింగ్ కమ్ కన్స్ట్రక్షన్ లోను 73 లక్షలు తీసేస్తే మనకు 2,25,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఇంకా సేవ్ చేయాలి అనుకుంటే ప్లాట్ వాల్యూని ఇంకా తక్కువకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇదండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.